హలో గైస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం చాలా మంచిగా హ్యాపీగా అందరూ ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఈ ఇయర్ మేము న్యూ ఇయర్ రోజు మేమైతే డ్యామ్కి వెళ్ళిపోయాము అనమాట, చెల్లూరు డ్యామ్. అయితే ఇన్స్టాలో రీల్స్ మీద రీల్స్ వస్తూనే ఉన్నాయి, చెల్లూరు డ్యామ్ బాగుంటుందని చెప్పి. దాని కథ ఏందో చూడాలని చెప్పి ఫ్యామిలీ అంతా ట్రిప్ వేసామన్నమాట. అయితే న్యూ ఇయర్కి పోదాము, అప్పుడు అందరికీ ఆఫీసెస్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ హాలిడేస్ ఉంటాయి కదా అని మాట్లాడుకొని అందరూ ఫోన్ మాట్లాడుకొని ఇంకా ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. అదిగో రేణిగుంట ఎయిర్పోర్ట్ అనమాట, తిరుపతి ఎయిర్పోర్ట్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే దాని మధ్యలో నుంచి దాని వెనక బ్యాక్ సైడ్ రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట. అయితే మేము ఒక కారు, మా మామయ్య వాళ్ళ ఒక కారు వేసుకొని వెళ్ళిపోయాం. ముందర గ్రే కలర్ కార్ వెళ్తుంది కదా, అది మా మామయ్య వాళ్ళు అందులో వెళ్తున్నారు. ఇంకా మేము ఇక్కడ ఈ కార్లో వెళ్తున్నాం అనమాట. అయితే రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు, చాలా అంటే చాలా డ్యామేజ్డ్గా ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఎవరన్నా వెళ్ళేటట్టుంటే బైక్స్ అవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి, కార్లు ఇవన్నీ చాలా కష్టం అనమాట. అండ్ వెళ్ళే కొద్ది పొలాలు అయితే మాత్రం గైస్ అద్భుతంగా ఉంది. పొలాల మధ్యలో ఆ రోడ్డు మాత్రం అద్దరిపోయింది. నాకు అసలు తిరుపతిలో ఏదో ఊర్లో ఉన్నట్లేదు, ఏదో మనం రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వచ్చినంత ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఆ పొలాలు, ఆ రోడ్డు, ఆ నేచర్ అవన్నీ చూస్తుంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు ఎక్కువగా విలేజెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, ఇలాంటి లొకేషన్ వల్లే ఆ పచ్చటి పొలాలు ఉంటాయి చూడండి, అక్కడ అన్నం తిన్నా కానీ, అన్నం వండుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్గా చెల్లూరు ఊరికి వచ్చేసాం అనమాట. పాపానాయుడుపేట దగ్గర చెల్లూరు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో డ్యామ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా మేము ఎంటర్ అయిపోయాము. చాలామంది ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసారు, మాకైతే ఎదురవుతున్నారనమాట ఎంజాయ్ చేసేసి వచ్చిన వాళ్ళు. మేమైతే కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళేసరికి, ఎందుకంటే వంటలు చేసుకొని వెళ్ళాము, అందుకని లేట్ అయిపోయింది. ఇంకా మధ్యలో వెళ్ళిపోయాం అనమాట. 1.5 కిలోమీటర్ దూరంలోనే ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది, అన్నీ స్ట్రక్ అయిపోయాయి అనమాట. మాకు ఎలాగోలాగా 2 కార్లు పార్కింగ్ చేసుకోవడానికి చోటు అయితే దొరికింది, ప్లేస్ అయితే దొరికింది. మా కార్ ఇట్లా పార్క్ చేసేసాం అనమాట. మా మామయ్య వాళ్ళది వెనకాల పెట్టుకున్నారు. ఇంకా అందరూ వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళు ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తున్నారు. సరేలే ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేము ఫుడ్ తిందామని చెప్పి అక్కడ పక్కకి వెళ్ళి అడిగితే అవి ఇక్కడ కూర్చొని తినండి పర్లేదని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి అందరం కూర్చోన్నాం అనమాట. మా అన్న వాళ్ళు మేమంతా పిక్స్ తీసుకొని ఇంకా ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫుడ్ అయితే మేము బిర్యానీ రైస్ అనమాట, వెజిటేబుల్ రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి అయితే చేసేసుకున్నాము. అంటే ఫుల్ కడుపు నిండా తినేసాం అనమాట. కాకుండా వైట్ రైస్ కూడా తెచ్చుకున్నాం. ఫుడ్డే కాకుండా మేము కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. తింటే కొంచెం అరుగుతుంది కదా తిన్నాక, అంటే అంత ఫుడ్ తిన్నాక థమ్స్అప్ ఒకటి, మిరిండా ఒకటి తెచ్చుకొని తాగేసి ఇంకా తినేసాం అనమాట. ఇంకా మా అన్న వాళ్ళందరినీ కార్ అంతా క్లోజ్ చేసేసి రమ్మని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము. వెనకాలైతే జనాలు చూడండి ఎంత ఫుల్గా వస్తున్నారో. మా మమ్మీ వాళ్ళకి చెప్తున్నాను, మా అమ్మ వాళ్ళకి చెప్తున్నాను అంటే వీడియో తీస్తున్నాను చూడండి అని చెప్పి. ఇంకా మా చెల్లికి అయితే పాపం ఫీవర్ అనమాట తనకి. ఇంకా తనని ఒకటే వదిలేసి వస్తే బాగోదు కదా అని చెప్పి తనని తీసుకొచ్చాము. ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. తనను కూర్చునేసింది, నేను రానంటే రాలేను, నా వల్ల కాదు, నడవలేను అనేసి అని చెప్పింది. 1.5 కిలోమీటర్ నడవాలి గాయస్. బైక్స్ అయితే వెళ్ళొచ్చు కానీ కార్స్ అయితే చాలా కష్టము వెళ్ళడానికి లోపల. సో బైక్స్ అయితే 1.5 కిలోమీటర్స్ నుంచి బైక్ వెళ్తుంది కానీ కార్ వెళ్ళలేదు. కొంచెం చూసుకొని వెళ్ళండి. కార్ అయితే 1.5 కిలోమీటర్లు ఆపేసి మనం నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట. నడుచుకొని వెళ్ళినంత దూరం బాగుంటుంది అనమాట. కాకపోతే రాళ్ళు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. చెప్పులు మాత్రం మ్యాండేటరీ పక్కా వేసుకోవాలి. ఇంకా మా చెల్లికి కొంచెం ఎనర్జీ వచ్చాక మా చెల్లిని తీసుకొని ఇంక ఇట్లా వచ్చాము. మళ్ళీ పాపం కూర్చునేసింది అనమాట టైర్డ్ అయిపోయి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాక మళ్ళీ దాంతో తీసుకొచ్చి ఇంకా చూడండి ఫైనల్గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే షాక్ అయిపోయాను. తిరుపతిలో ఉన్నంత అనిపించలేదు నాకు అనమాట. ఏదో బయట ఊరికి వచ్చి లైక్ రాజమండ్రి, గోదావరికి అట్లా వచ్చి ఎంజాయ్ చేసినట్టు ఉందనమాట. నాకైతే లొకేషన్ మాత్రం కొండల మధ్యలో ఆ చెరువు, ఆ డ్యాము నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది గాయస్, నాకైతే చాలా నచ్చింది డ్యామ్. వాటర్లో అయితే చాలా బాగా ఆడుకున్నాను. సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా నచ్చింది. నిజంగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబర్స్ అంతా చెప్తుంటే, ఇన్ఫ్లుయెన్స్ అంతా చెప్తుంటే నేను ఏంటో అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. లొకేషన్ మాత్రం చాలా బాగుంటే చాలా బాగుంది, అద్దరిపోయింది అనమాట. పక్క విజిట్ చేయండి. జనాలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారు. అంటే న్యూ ఇయర్ కదా, అందరూ ఎంజాయ్ చేయడానికే వచ్చేసారనమాట.
చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాలో చూసే వచ్చారు. దానికి ముందు ఎవ్వరికి తెలియదంట. ఆ ఊరు వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ డ్యామ్ అనేది ఉందని చెప్పి. దానికి ముందు ఎవ్వరికి తెలియదంట. ఇంక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్లే ఇంతమంది జనాలకి తెలిసి ఇంతమంది వచ్చారు ఎంజాయ్ చేయడానికి. పిల్లలతో సహా ముసలోళ్ళతో సహా వచ్చేసారు. నిజంగా ముసలాం కూడా స్విమ్ చేసింది. అది నేను వీడియో తీయలేకపోయాను. కానీ ఎక్కడానికి దిగడానికి మాత్రం ప్లేస్ లేదు. చూడండి అట్లా రాళ్ళు పెట్టి ఎక్కాల్సి వస్తుంది. అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళే ఎక్కి దిగేస్తారు, కానీ మా ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కింద నుంచి రావాలి. చాలా కిందకెళ్ళి రావాలన్నమాట. ఇట్లా గోడెక్కి దిగలేరు. ఇంకా మా అమ్మని అక్కడ కూర్చోబెట్టేసి నేనైతే వాటర్లో దిగేశాను. స్టోన్స్ ఉన్నాయన్నమాట. వేరే అంకుల్ పట్టుకొని దింపాడు మమ్మల్ని. నేను చూడండి ఎట్లా స్విమ్ చేస్తున్నాను. నాకు అసలు స్విమ్మింగ్ రాదనమాట. మా అక్క చేతులు ఊపు కాళ్ళు ఊపు అంటే నేను ఊపుతున్నాను అంతే. అయినా కూడా ఒక ఇంచు కూడా ముందరికి వెళ్ళట్లేదు. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. నవ్వు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు అనమాట. చూడ పాప స్విమ్ కొడుతుంటే కూడా రావట్లేదు అని చెప్పి, సరే పోనీలే ఇంకా నలుగురు నవ్వునప్పుడు ఎందుకులే అని చెప్పి నేను లైట్ తీసుకొని ఇంకా అటు వాటర్ పడుతుంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాను. ఆ వాటర్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీయమని చెప్పాను మా అక్కని. పిక్స్ తీసిందనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ పిక్స్ కూడా. ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు అప్పుడు ఫుల్ కోల్డ్ ఉండింది. ఆ రోజు అనగానే నాకు కోల్డ్ వచ్చింది. వాటర్లో తడవక ముందే గొంతు థ్రోట్ పెయిన్ కూడా ఉండే అనమాట. ఇంకా నేను పట్టించుకోకుండా వాటర్ చూడగానే అలాగే వెళ్ళిపోయాను. నేను వస్తే వచ్చింది, ఎక్కువైతే ఎక్కువైందని చెప్పి ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేయలేము, మళ్ళీ రాలేమని చెప్పి నేను వెళ్ళిపోయాను. వాటర్లో అయితే చాలా బాగా ఆడుకున్నాను. ఇంకా పిల్లలు వాళ్ళు వీళ్ళు నిజంగా అక్కడ రీల్స్ చేశారు. నాకు రీల్స్ చేస్తే సిగ్గు అనమాట. అందుకని నేను చేయలేకపోయాను. ఓన్లీ మా అక్కని ఫోన్ పట్టుకోమని చెప్పి వీడియో తీయమని చెప్పాను. అంతే, నేను వీడియో మాత్రమే తీసుకున్నాను. ఇంకా మా అక్కని పిక్స్ తీయమని చెప్పాక మా అన్న వాళ్ళైతే వచ్చేసారు అక్కడికి. అంటే వాళ్ళు కార్ క్లోజ్ చేశారు కదా, అందుకని కొంచెం లేట్గా వచ్చారనమాట. అయితే మా అన్న వాళ్ళు వచ్చాక మా మామయ్య కొడుకు వచ్చినాక ఇటు రెండక్క పైకి వెళ్దామని చెప్పి మమ్మల్ని పైకి తీసుకెళ్ళాడు. ఇంకా స్టెప్స్ ఇక్కడ అన్న వాళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కుతున్నారు కదా, ఆ స్టెప్స్ నుంచి పైకి వచ్చామన్నమాట. అట్లా పైకి వచ్చి అటు చెరువు సైడ్ వెళ్ళాము మేము. చెరువు సైడ్ వెళ్ళి ఇంకా అక్కడ మా అన్న వాళ్ళు వస్తారంటే ఇంకా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. మా అన్న మా మామయ్య కొడుకు వచ్చారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు స్విమ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఒక బుడ్డోడైతే పైనుంచి అలా దూకాడు. మా అక్కని వీడియో తిమ్మంటే ఏం చేసిందంటే స్టార్ట్ బటన్ నొక్కడం మర్చిపోయింది. ఇంకా అందుకని ఆ వీడియో తీయలేకపోయింది. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. అక్క లేదక్క నువ్వు స్టార్ట్ బటన్ నొక్కలేదంటే, అయ్యో నేను నొక్కాను అనుకున్నాను, మిస్ అయిపోయిందని చెప్పి అనుకునింది. పర్లేదు లేక పోనీలే అంటే ఇంకా మా అన్న వాళ్ళందరూ స్విమ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కొంచెం ఇక్కడ మాత్రమే ఇది కొంచెం బాగా తీయలేదనమాట మా అక్క వీడియో. ఎందుకంటే మా అన్న వాళ్ళు ఏం చేశారు, మా మామయ్య కొడుకు స్విమ్ వచ్చు అని చెప్పి వాడు మా అన్నని పట్టుకొని లాగేశాడనమాట. ఇంక సరేలే అని చెప్పి ఇంకా మా అన్న అందరూ ఇంకా పొద్దుపోతుంది రా అని చెప్పి మా అమ్మ వాళ్ళు పిలుస్తుంటే ఇంకా మా అన్నయ్య స్విమ్ చేసుకుంటే అటు వెళ్ళిపోయాడు. మా అక్క ఆల్రెడీ ఎక్కేసింది అనమాట. ఇంకా నేను ఒక్కటే వీడియో తీద్దాం, మా అన్న స్విమ్ చేస్తున్నాడు కదా అని చెప్పి స్విమ్మింగ్ తీస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ అక్కడ నిల్చొని చూస్తుంది. బ్లూ కలర్ శారీ ఉంది కదా, మా అమ్మ ఇంకా రా టైం అవుతుందని చెప్పి రాపోదామని చెప్పింది. ఫైనల్గా పైకి ఎక్కేసి ఇంకొకసారి వీడియో తీసేసి చూపిద్దామని వీడియో తీసేసాను గైస్. అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్ గైస్.